విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తన విద్యా సంస్థలో వైసీపీ కార్యకర్తలకు మద్యం సీసాలు పంచడం దారుణమైన విషయమని జనసేన పార్టీ మత్స్యకార విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూగి శ్రీనివాసరావు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని న్యాయశాఖను కోరుతున్నట్లు వెల్లడించారు. విశాఖ నగరంలోని పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అదేవిధంగా వాసుపల్లి అక్రమాలపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి ఈరోజు పత్రికా సమావేశం మీడియా సమావేశానికి గల కారణం ఏంటంటే దయచేసి ఇప్పటికైనా రేపు వచ్చే 2024 ఎలక్షన్స్లో మీరు అందరూ ఆలోచించండి. దక్షిణ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ షాడో ఎమ్మెల్యే, ఒక బుద్ధి లేని ఎమ్మెల్యే గత 10 ఏళ్ళుగా విశాఖ దక్షిణ నియోజకవర్గాన్ని పట్టినటువంటి ఒక గ్రహణంగా మేమైతే భావిస్తున్నాం. పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు నిన్న సంక్రాంతి కనుమ సందర్భంగా 400 మద్యం బాటిళ్ళు, ఫుల్ బాటిల్స్ పవిత్రమైనటువంటి సభ్య సమాజం గర్వంగా చెప్పుకునేటువంటి ఒక విద్యా సంస్థలో చాలా అసభ్యంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి మద్యం పంపిణీ చేయడాన్ని జనసేన పార్టీ తరపున పూర్తిగా మేము దీన్ని ఖండిస్తున్నాం. ఈయన జగనన్న మద్యం బాటిళ్ళకి ఒక సేల్స్మెనా, లేదంటే విశాఖ దక్షిణ నియోజకవర్గానికి ఒక ప్రజాప్రతినిధి అని మేము ప్రశ్నిస్తున్నాం. వాసుపల్లి గణేష్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి పూర్తిగా గత 10 సంవత్సరాల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గ అభివృద్ధిని కూనీ చేసి, పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి మద్యం బాటిళ్ళని 400 మద్యం బాటిళ్ళని పంపిణీ చేయడం అనేది ఇది పూర్తిగా చట్ట విరుద్ధం. ఒక 3-4 బాటిళ్ళు కనబడితేనే పట్టుకున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థ మీడియాకి సమాచారం ఇచ్చి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు తన ఫోన్ నెంబర్ ద్వారా మెసేజ్లు పెట్టినటువంటి ఎమ్మెల్యే గారికి భవిష్యత్తులో ఎటువంటి ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేకుండా చేయాలని జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కి మేము కోరుకుంటున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే అబ్కారీ యాక్ట్ ప్రకారం అన్ని 100 బాటిళ్ళు మీరు పట్టపగలు దొరికినందుకు, మీడియాలో అనేకమైనటువంటి ఎవిడెన్స్లు ఉన్నందుకు వాటిపై కూడా చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. గణేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి, మేము ఆయనకి ఎప్పుడూ కూడా గోడ మీద పిల్లి వాసుపల్లి అంటాం. ఎందుకంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళిపోయే రకం, ఎక్కడ పవర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయే రకం, ఎక్కడ డబ్బు ఉంటే అక్కడికి వెళ్ళిపోయే రకం, ఎక్కడ మద్యం సిండికేట్లు ఉంటే అక్కడికి వెళ్ళిపోయే రకం. నిన్న మీడియాలో సివిఆర్ న్యూస్లో 37వ వార్డులో 36వ వార్డులో మరికొన్ని వార్డుల్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు మీడియాకి ఏం చెప్పారంటే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో మద్యం తాగని మాట్లాడుతున్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ గారు మందు లేకపోతే అసలు బయటకే రాడు, మద్యం తాగకుండా అసలు బయటకే రాడు అనుకొని మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే చెప్తున్నారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం అంటే విద్యా సంస్థల్లో మీ ఎమ్మెల్యే ద్వారా, మీ షాడో ఎమ్మెల్యే ద్వారా మద్యం పంపిణీ చేయడమా? మద్యం ఈరోజు పూర్తిగా నిషేధిస్తామని చెప్పి విచ్చలవిడిగా ఈరోజు మీరు చేస్తున్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ అక్రమాలపై తక్షణమే సిబిఐ దర్యాప్తు చేయాలి. ఆయనకు